నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, కొన్ని రోజుల క్రితం రాజాసాబ్ టీజర్ అయితే విడుదలైంది. సో విడుదలైన కొన్ని నిమిషాల్లోనే చాలా వ్యూస్, ట్రెండ్ సెట్టర్ గా మారిందని చెప్పొచ్చు. సో ప్రభాస్ కెరియర్ లో ఈ రాజాసాబ్ ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? దీన్ని చంద్రముఖితో కంపేర్ చేస్తున్నారు. సో మీరు ఎలా చెప్తారు దీని మీద? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 16th జూన్ కి టీజర్ రిలీజ్ అయింది. ఇప్పటికి దాన్ని స్టేటస్ చూస్తే మీకు 1.8 crore వ్యూవర్షిప్. దట్ ఈస్ ఫినామినల్ యాక్చువల్లీ. నెక్స్ట్ 3.6 lakhs లైక్స్ వచ్చాయి. ఓకే, సో అది ప్రభాస్ స్టామినా. ఓకేనా, మనము ఒకసారి చూస్తే ఏంటంటే ప్రభాస్ అనగానే యునానిమస్ గా అందరూ కూడా ఫ్లాట్, అంటే ఆయన్ని అభిమానించే వాళ్ళే ఉన్నారు తప్పితే ఆయన్ని హేట్ చేసే వాళ్ళు నాకు తెలిసి ఒకళ్ళంటే ఒకళ్ళు కూడా కనిపించారు. ఓకే, ఆయన వ్యక్తిగతంగా చూసినా గానీ, ఆయన సినిమాల పరంగా చూసుకున్నా కానీ. సో అలా మనకి ప్రభాస్ క్రేజ్ అక్కడ కనిపిస్తుంది. కమింగ్ టు రాజాసాబ్, మనకి ఆ టీజర్ కనుక చూస్తే ఆల్మోస్ట్ 2.5 minute టీజర్. అది యాక్చువల్గా ట్రైలర్ లాగా అనిపించింది. దాన్ని టీజర్ అంటున్నారు ఏంటి అనుకున్నాను. అది ట్రైలర్ నేను కూడా ఫస్ట్ ట్రైలర్ అనుకుంటూనే ఉన్నా, అంటే రాయనీకి. యా సో దట్ ఈస్ టీజర్ అనే వర్డ్ పడదు. యాక్చువల్గా ట్రైలర్ లెంత్, స్టాండర్డ్ లెంత్. అయితే ఇక్కడ ఏంటంటే ఒక మిక్స్డ్ ఫీలింగ్. అంటే ఎలా అంటే బాహుబలి ప్రభాస్ అని కొంతమంది ఒక మ్యాన్లీ ప్రభాస్ ని ఇట్లా ఊహించుకుంటూ ఉంటారు. ఓకే, వాళ్ళకి అసలు డిసప్పాయింట్మెంట్ లాగా అనిపించింది. ఎందుకంటే ద వే ఆయన అపీరెన్స్ కానీ, ఆ లుంగి పట్టుకొని ఎగురుతూ రావటం కానీ ఇట్లాగా. సో ఇక ఫ్లిప్ సైడ్ ఇంకొక వైపు వెళ్తేనంటే, ఇది ఆల్రెడీ ఫస్ట్ నుంచి హారర్ కామెడీ అని చెప్పేసి ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇది కామెడీ ఉంటది. మనకి వింటేజ్ ప్రభాస్ నేను ప్రజెంట్ చేయబోతున్నాను. ప్రభాస్ లో ఈ కామెడీ టైమింగ్ ని మీరు మళ్ళీ చూస్తారు అని ఆయన చెప్తున్నాడు ఒక పక్క నుంచి. ఎవరు? మారుతి. బట్ జనాల్లోకి ప్రభాస్ అంటే బాహుబలి ప్రభాస్, సాహో ప్రభాస్ అని ప్రభాస్ ని ఎక్కడో భూగోళం స్టార్ అని చెప్పేసి ఉన్నారు. ఆయన ఒక మెట్టు తగ్గి ఈ జోనర్ ని కూడా టచ్ చేస్తూ చెయ్యాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. చాలా మంది పాత ప్రభాస్ ని తీసుకొచ్చాడు మారుతి అంటే, మారుతిని ఎక్కించేస్తున్నారు కదా. అదే అంటాను నేను. ఇప్పుడు మిక్స్డ్ ఫీలింగ్ ఏంటంటే, ఒక పక్కనేమో ఎవరైతే మారుతి మాటలు లేకపోతే ఈ జోనర్ ని రెస్పెక్ట్ ఇచ్చి ప్రభాస్, వింటేజ్ ప్రభాస్ ని మళ్ళీ చూడాలనుకున్న వాళ్ళేమో దే ఆర్ వెరీ హ్యాపీ. ఓకే అండి. ఇంకోటి అంటే, ఎవరైతే బాహుబలి ప్రభాస్ కి మెంటల్ గా ఫిక్స్ అయిపోయి ఉన్నారో వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ప్రభాస్ ఏంటి ఇలా కనిపిస్తున్నాడు, ప్రభాస్ ఏంటి దెయ్యం అని చెప్పేసి పారిపోయి మూల కూర్చొని దీపం పట్టుకుని ఉన్నాడు, వల్లగట్లేదు అని కొందరు అంటున్నారు. ఇంకొకళ్ళేమో ఇది ఫన్ ఇదంతా ఉండే. అక్కడక్కడ మీకు బిట్స్ ఏంటంటే మంచి మంచి స్టంట్స్ కనిపిస్తున్నాయి, అంటే ఫైట్స్ కూడా ఉంటాయి ఇది అని ఇంకొక హోప్ ఉందన్నమాట. సో విలన్ చూస్తేనేమో ఆయన డేంజరస్ ఎక్స్ట్రా, దానికి తగ్గట్టుగానే మరి ప్రభాస్ ని కూడా ఫైనల్ గా ప్రజెంట్ చేయాలి. ఇంకొక ఇంపార్టెంట్ ట్విస్ట్ ఏంటంటే, ఆయనే అంటే ఈ మిక్స్డ్ ఫీలింగ్ ఉన్న ఫీడ్బ్యాక్ మారుతి దగ్గర కూడా వెళ్ళింది. అయితే అంటే వాళ్ళని ఎవరైతే కొంతమంది డిసప్పాయింట్ అయ్యారో వాళ్ళని కూడా అడ్రస్ చేస్తూ వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచడం కోసం ఒక విషయం డిస్క్లోజ్ చేయడం జరిగింది. ఇందులో ఇద్దరు ప్రభాస్లు ఉంటారు, ఒక ఓల్డ్ ప్రభాస్ ఉంటారు. అది మేము డిస్క్లోజ్ చేయలేదు అని చెప్పేసి. సో కమింగ్ టు మారుతి దగ్గరికి వచ్చేటప్పటికి, మారుతికి ఇంత ముందు మూవీస్ ఆయనకంటే ఒక మీటర్ ఉంది. ఒక కామెడీ అతనికి ఒక మీటర్ లో ఇప్పుడు మనకి ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్కలాగా ప్రజెంట్ చేస్తుంటారు. అట్లాగే మారుతి మేకింగ్ కూడా తన స్టైల్ ఆఫ్ ప్రజెంటేషన్ ఉంటుంది అనమాట. అది అట్లాగే ఉంటది అనుకున్నది. కానీ చాలా మెచ్యూరిటీ వచ్చింది ఇందులో, చాలా మేకింగ్ స్టాండర్డ్స్ పెరిగిపోయాయి, స్కేల్ కనిపిస్తుంది. మారుతి గతం సినిమాలతో కంపేర్ చేస్తే ఈ సినిమాలో ఆ స్టాండర్డ్స్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. ఆ CG వర్క్స్ కూడా బాగా చేశారు. ఒక ఫీమేల్ గోస్ట్ కూడా కనిపిస్తుంది. సో ఎలిమెంట్స్ అయితే అంతా ఎగ్జైటింగ్ గా ఉన్నాయి. లెటస్ హోప్ ఆ రాజాసాబ్ టైటిల్ తగ్గట్టుగా, ఎందుకంటే ఇది టీజరే. ఓకే, ఇప్పుడు అది ఎలా అంటే ఇది ట్రైలర్ అయిపోయింది, ఇప్పుడు ఇమీడియట్ గా రిలీజ్ కాబోతుంది అన్న ఫీల్ బజ్ క్రియేట్ అయింది. ఓకే అండి. సో ఆ ట్రైలర్ లో ఇంకో ప్రభాస్ ని కూడా ఏమన్నా చూపిస్తారని, అది ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ కదా. ఇంకోటి అంటే ముగ్గురు హీరోయిన్లని అంటున్నారు. సో
ఇప్పుడు ఏంటంటే మనకి రాజాసాబు టీజరు ఆ 1.8 crores అనేది అంటే ఇది బీభత్సంగా పెనట్రేట్ అయిపోయింది అందరి మైండ్ లోకి, ఇది ఎక్కేసింది. సో వాళ్ళు మెంటల్ గా ఫిక్స్ కావాల్సింది ఏంటంటే ఇది హారర్ కామెడీ నాట్ బాహుబలి నాట్ సాహో, ఒక వింటేజ్ ప్రభాస్ ని మళ్ళీ మనం చూపించబోతున్నాము. తను పాత్ర ఇచ్చిన దాని ప్రకారం దాన్ని ఆ రోల్ లో ప్లే చేసి ఒక కామెడీ టైమింగ్ తోటి అందరిని అలరించబోతున్నాడు ప్రభాస్ అన్నది అర్థం చేసుకోవాలి. దానికి ఫిక్స్ అయ్యి ఈ సినిమా చూడాలి, దానికోసం వెయిట్ చేయాలి. ఓకే, ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఒక్క హిట్ కూడా లేదు. సో ఈ సినిమాతో ఏమన్నా హిట్ దక్కించుకుంటారంటారా? అదే ఇప్పుడు ఎవరికైనా సరే సినిమాలు వాళ్ళు ఫ్యాక్టరీ అన్న వర్డ్ వాడారు అంటే నంబర్ ఆఫ్ మూవీస్ చేద్దానంట, ఫండింగ్ అంతా పూల్ చేసుకొని మూవీస్ ని చేస్తుంటారు. ఈ సినిమాని బాగా గొప్పగా చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? డైరెక్టర్. ఓకే అండి. సో డైరెక్టరు అక్కడ టెక్నీషియన్స్ అందరూ హోంవర్క్ చేయాలి. ఒక ఆపర్చునిటీస్ ఒక సంస్థ ఇస్తున్నప్పుడు వీళ్ళు ట్రయల్ వీళ్ళవన్నీ కూడా ఎలా ఉంటాయంటే మేము ప్రయత్నం చేస్తున్నాము, మేము ఒక ప్రయోగం చేస్తున్నాము. ఇప్పుడున్న జోనర్ ఒక్కోసారి ఎలా ఉంటుంది అంటే నేను మూవీ స్టార్ట్ చేసి నా సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి అప్పుడు ఉన్న పరిస్థితుల్లో మూడు వేరు ఉంటది, ఆల్రెడీ కొన్ని చూసేసి ఉంటారు. నేను ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఇస్తాను, వేరే వాళ్ళు ఎవరో వర్క్ చేసి అది ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ మీకు ఆల్రెడీ చూపించేశారు అనుకోండి, మీకు నేను చూపించే సర్ప్రైజింగ్ ఎలిమెంట్ రొటీన్ అవుతుంది. అనిపించదు. నేను మళ్ళీ కూడా హోంవర్క్ చేయాలి. నేను హోంవర్క్ చేయాలి అంటే మీరేం చేశారో కూడా నేను చూడాలి. అంటే ప్రతి డైరెక్టరు అప్ టు డేట్ ఉండాలి. నా సినిమానే నేను చేస్తున్నాను, రహస్యంగా చేస్తున్నాను, ప్రపంచానికి ఒక కొత్త విషయాన్ని చూపిస్తున్నాను అనుకోవడం పొరపాటు. అవతల ఏం చేస్తున్నారు కూడా చూడాలి. ఎందుకంటే మన అందరం కూడా ఒకటే సమాజాన్ని చూస్తూ ఉన్నాం. ఈ సమాజంలో ఉన్న ఎలిమెంట్స్ ని మనము బుర్రలు వేసుకొని మిక్సీ కొట్టుకొని ఒక థాట్ ని తీసుకురావాల్సి ఉంటది. ఓకే, ఈ బియాండ్ దిస్ మీరు ఎక్కడన్నా యూనివర్స్ అవుట్ ఆఫ్ వరల్డ్ థింక్ చేశారనుకోండి స్పేస్ గురించి, అప్పుడు మీకు కాంపిటీషన్ తగ్గుతుంది. బట్ సమాజంలో కనుక మీరు చూస్తున్నారు, చుట్టుపక్కల మీరు చూస్తున్నారు అంటే మీతో పాటు మిగతా డైరెక్టర్ కూడా చూస్తుంటారు, అవే సబ్జెక్ట్స్ అవే ఎలిమెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఏ ఛాలెంజ్. సినిమా మేకింగ్ కానీ సినిమా ఒక కొత్త సబ్జెక్ట్ తీసుకొచ్చి ప్రజెంట్ చేయడం అనేది ఛాలెంజ్. అట్ ద సేమ్ టైమ్ ఎప్పటి నుంచో చెప్తుంటారో సినిమా ఫీల్డ్ లో అదృష్టం ఉండాలి అని చెప్పేది. సో లెట్ us విష్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి దీని ద్వారా ఒక మంచి హిట్ పడుతుంది అని చెప్పి, ఒక పెద్ద ప్రాజెక్టు. వాళ్ళకి ఇంత ముందు ఏమైనా లాస్లు ఉంటే అవన్నీ కూడా కవర్ అయిపోతాయి అని చెప్పేసి. ఓకే, మారుతికి అయితే ఇదైతే బిగ్ స్కేల్ డెఫినెట్ గా. అంటే ప్రభాస్ గారు తనని నమ్మి ప్రాజెక్ట్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. దీన్ని అద్భుతంగా దాన్ని ఉపయోగించుకొని మనకి మేకింగ్ క్వాలిటీ తెలిసిపోతుంది. సో లెట్ us హోప్ ఇది తను ఎయిమ్ ఏంటి, విజన్ ఏంటి అనేది ప్రజలకి, అది ఆడియన్స్ కి ఇప్పటికే తెలిసి ఉంటది. మెంటల్ గా దానికి ప్రిపేర్ అయి ఉంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు స్వాతి ముత్యంలో కమల్ హాసన్ పిచ్చోడ్ లాగా కనిపిస్తాడు అనుకోండి, కమల్ హాసన్ ఏంటి పిచ్చోడ్ లాగా ఉన్నాడు ఏంటంటే ఆ పాత్ర అది ఆయన అట్లా చేశాడా లేదా, నీకు సబ్జెక్ట్ ఏంటి, అది నిన్ను అద్భుతంగా పర్ఫామ్ చేశాడా లేదా, అలా తీసుకోవాల్సి ఉంటుంది. సో లెట్ us హోప్ ప్రభాస్ గారికి ఒక అద్భుతమైన హిట్, మారుతి కూడా అద్భుతమైన హిట్. నెక్స్ట్ మీరు అన్నట్లు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ హిట్ కావాలి. లాస్ట్ ట్రైలర్ వచ్చినాక మళ్ళీ మాట్లాడుకుందాం ఎలా ఉందని. రైట్, ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.